తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. సభలో మంత్రి పొన్నం, బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. ఇప్పసారాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తన వాదన వినిపించారు. ఆ తర్వాత మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇప్పసారా తయారు చేస్తే ఇందిరమ్మ పేరు పెట్టొద్దంటూ సెటైర్ చేశారు. దీంతో రాకేష్ రెడ్డిపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఫైర్ అయ్యారు. రాకేష్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలన్నారు మంత్రి పొన్నం. రాష్ట్రం గురించి కొద్దిగా మీరు ప్రపంచం గురించి తెలుసుకొని మాట్లాడండి. ఇప్పుడు సోదరుడు చెప్పిండు ఏ దేశంలో, ఫ్రాన్స్లో ఏం వాడుతున్నారు, ఇంగ్లాండ్లో ఏం వాడుతున్నారు, దాని పేరు నీకు ఇప్ప అయిండొచ్చు, టకీలా అయిండొచ్చు. ఒకవేళ దాని బ్రాండ్ తయారు చేసి దయచేసి ఆ ఇందిరమ్మ పేరు మాత్రం పెట్టకండి, ఏదైనా మంచి పేరు పెట్టుకుందాం. ఇంత అవగాహన లేకుండా మాట్లాడుతుంటే మంచిది కాదు. ఏం తమాషానా? ఎందుకు ఇందిరమ్మ పేరు ఏం మాట్లాడుతున్నాడు? ఆయన ఏం మాట్లాడుతున్నాడు? దానికి ఏం భాష రికార్డు ఎందుకంటే మాట్లాడుతున్నాడు? ఆయన క్షమాపణ చెప్పండి. ఇప్పుడు మాట్లాడేది సారా టకీల గురించి మాట్లాడుకుని ఇందిరమ్మ పేరు తీస్తాడా? ఏం దయచేసి నేను సభ అధ్యక్ష, వెరీ అన్ఫార్చునేట్, ఒక గౌరవ సభ్యుడు ఇక్కడి దాకా వచ్చేటువంటి విధంగా మాట్లాడుతున్నట్టే మహిళలకు సంబంధించి, అందులో చనిపోయిన మహిళ ఈ భారతదేశంలో వాళ్ళ నాయకుడు చెప్పిండు. అరే పేరు ఇట్లా మాట్లాడితే ఆ పేరు తీసి పెట్టద్దంటే ఏమన్నట్టు? పెట్టు. ఇది దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ సార్. ఆయన పేరు అరే ఎట్లా మాట్లాడతారు మీరు అంతా పూర్తిగా? ఇది వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. ఆయన మాట్లాడించే ప్రశ్న లేదు అధ్యక్ష. ఆయన ఇది పొరపాటు అనేదాకా మాట్లాడించే ప్రశ్న లేదు. ఎట్లా మాట్లాడతారు ఇందిరమ్మ పేరు? లేదా ఇందిరా అధ్యక్ష, ఆయనే సారీ చెప్పాలి, అది తొలగించాలి. ఇందిరమ్మ పేరు అనేటువంటి ప్రస్తావన అది సారా టెక్నిక్ పేరు పెట్టద్దని మాట్లాడతారు. అయినే ఎంత అన్యాయం అధ్యక్ష! ఏం అవగాహన ఉండి మాట్లాడుతున్నా, అవగాహన లేకుండా మాట్లాడుతున్నా? శ్రీహరి గారు వారు మాట్లాడుతున్నారు కదా, ఇందిరమ్మ పేరు ఎందుకా? నువ్వు ఇందిరమ్మ పేరు ఎట్లా ఇస్తావు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? ఎట్లా ఇస్తారు ఇందిరమ్మ పేరు? నథింగ్ డూయింగ్ సార్. ఎట్టి పరిస్థితులలో ఆయన క్షమాపణ చెప్పాల్సిందే. ఇందిరమ్మ పేరు సారాకు సంబంధించి ప్రస్తావించినందుకు మా దేవత ఈ దేశానికి సంబంధించి వాజ్పేయి గారు ఉక్కు మహిళ అని చెప్పినాడు, దుర్గాదేవి అన్నాడు. అటువంటి ఆ పేరును వీళ్ళు తెలియగా ఉచ్చరిస్తారా? ఏమైనా కనీస అవగాహన ఉందా? గౌరవ సభ్యుడికి అర్హత ఉందా? ఇదేం పద్ధతి అధ్యక్ష? దయచేసి నేను ఇందిరమ్మ పేరు గురించి మాట్లాడితే ఎంత అన్యాయం చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడించేది లేదు. బరాబర్ క్షమాపణ చెప్పాల్సిందే.